ముందుగా వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. పవిత్రులు కండి శక్తి వస్తుంది. పవిత్ర మనస్సులో అనంత శక్తి, గొప్ప సంకల్ప బలం ఉంటాయి. బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది. పవిత్రుల కండి ఎందుకు పవిత్రులు కావాలండి? ఎందుకంటే నిర్మలమైన మనస్సుతోటి, స్వచ్ఛమైన మనస్సుతోటి, కల్మషం లేని మనస్సుతోటి ఉన్నప్పుడే వాళ్ళు పవిత్రంగా ఉంటారండి. అందువల్లే వాళ్ళకి శక్తి అనేది వస్తుంది, అనంతమైన శక్తి వస్తుందన్నమాట. అలా పవిత్ర మనస్సుతో అనంత శక్తి, గొప్ప సంకల్ప బలం ఉంటాయి. ఏది అనుకుంటే అది చేయగలరు, ఏది చేయాలంటే అది చేస్తారు. ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళు పవిత్రులు కాబట్టి.